అండ్ అలాగే డెమాన్. డెమాన్‌కి రీతు ఓటింగ్‌లు గట్టిగా పడితే ఆయన ఉండే అవకాశం ఉంది అనేది ఒక డౌట్. ఇప్పుడు రీతుకున్న ఓటింగ్ అంతా ఇప్పుడు ఏమవుతది? వాళ్ళంతా అన్‌ఎంప్లాయిడ్ అయిపోయారు ఇప్పుడు. ఎవరికో ఒకళ్ళకి కొట్టాలంటే రీతు ఏయ్ కొట్టండ్రా వాడికి అందనుకో కొట్టేస్తారు. మరి రీతు చేతిలో ఉంటదది. వాళ్ళ పీఆర్‌కి ఏం చెప్తదో రీతు. అయితే ఈరోజు టాస్క్‌లో తనూజ విన్ అయినట్టు తెలుస్తుంది. ఓట్ అప్పీల్ కోసం ఆడియన్స్ ముందుకొస్తే నేను ఆల్రెడీ ఇమ్మాన్యుయల్‌ది అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు తనూజ వస్తది. సో ఎట్లా ఉంటుంది? విన్ అయితే మళ్ళీ తనకి ఇంకొంచెం పెరిగే గ్రాఫ్ ఛాన్స్ ఉందా? విన్ అవ్వడం, లూజ్ అవ్వడం వల్ల గ్రాఫ్‌లు పెరగవు గానీ, ఇది చెప్తున్నాను కదా! ఇటువంటి దీంట్లో పడకుండా ఏది కంట్రోలింగ్ మెకానిక్స్‌లోకి పోకుండా జాగ్రత్తగా ఆడడం వల్ల క్యారెక్టర్ వల్లే నీకు ప్లస్, మైనస్ అవుతది తప్ప ఇంక వేరే గేమ్‌లో ఏముంది గెలుస్తారు, ఓడుతారు. దాంట్లో పెద్దేం లేదు. మేబీ 'బిగ్ బాస్' ఏమన్నా సేవింగ్ ఇస్తే ఆ రకంగా బచాయించుకోవచ్చు. ఓకే. భరణి, సుమన్ శెట్టి వీళ్ళిద్దరు బాండింగ్ మంచి బాండింగ్. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు మంచిగా. సో హౌస్‌లో వీళ్ళిద్దరే కొంచెం జెన్యూన్‌గా బాండింగ్‌లో ఉన్నారు అనుకుంటున్నాం. ఈరోజు ప్రోమో చూస్తే ఈరోజు జరగబోయే టాస్క్‌లో ఇటు సుమన్ శెట్టికి పడే బాల్స్ అన్నీ కూడా భరణి క్యాచ్ చేశారు. అంటే ఎవరు ఎక్కువ బాల్స్ హోల్డ్ చేస్తే సో వాళ్ళు విన్నర్ అనుకుంటా మేబీ. సో కళ్యాణ్ సుమన్ శెట్టి కోసం వేస్తున్న బాల్స్ కూడా ఆయన పక్కకొచ్చేసి ఆయనే క్యాచ్ చేశాడు అట్లా. అది సుమన్ శెట్టికి నచ్చలేదు. ఆయన కొంచెం "అన్నా ఏంటన్నా" అని కొంచెం సీరియస్ అయినట్టుగా అనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికి ఏమైనా కొంచెం క్లాష్ అయ్యే ఛాన్స్ ఉందా? క్లాష్ అయితే ఎవరికి ప్లస్ అవుద్ది? ఎవరికి మైనస్ అవుద్ది? సుమన్ శెట్టి ఏమన్నా కొంచెం ఫైర్ అయితే ఓటింగ్ పెరుగుతుందా?